హలో ఆల్, వెల్కమ్ టు ఫుడ్ స్టైలింగ్. ఇవాల్టి వీడియోలో తెలంగాణ స్టైల్‌లో బగారా రైస్ అండ్ చికెన్ కర్రీని ఈజీ వేలో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా ఈజీ కూడా. వీడియో ఎలా చేయాలో ఎండ్ వరకు చూడండి. చాలా చాలా బావుంటుంది. చికెన్ కర్రీ కూడా థిక్ గ్రేవీతో చాలా చాలా వస్తుంది. ఎలా చేయాలో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ప్రాసెస్ చేయడానికి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, నిమ్మకాయని కూడా వేసుకొని ఈ చికెన్ ముక్కలన్నీ కూడా మసాలాలన్నీ కూడా పట్టించేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 ఇంచ్ జింజర్, 5-6 గార్లిక్, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక టమోటాని కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్‌లో బాగా మెత్తబడే వరకు కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని జీడిపప్పు, మెలాన్ సీడ్స్‌ని కూడా ఇలా వేసుకొని మూత పెట్టుకొని స్మూత్ పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని, ఈ పేస్ట్‌తోనే మనకి చికెన్ కర్రీ అనేది థిక్ గ్రేవీతో ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా మనకు చేస్తుంది. ఇప్పుడు కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 3 పచ్చిమిర్చి వేసుకొని, కొంచెం కరివేపాకు, మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకొని, ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యే వరకు ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో బాగా కుక్ చేసుకోవాలి. చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యాక ఇలా దగ్గరికి పడిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం పేస్ట్ చేసుకున్న మసాలానంతటిని కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా చికెన్‌కి బాగా పట్టించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని, బాగా పట్టించుకొని కొంచెం వాటర్‌ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు బగారా రైస్ చేసుకోవడానికి పాన్ పెట్టుకొని, పాన్‌లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, 1 టీ స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్‌ని ఇలా వాష్ చేసుకొని వేసుకోవాలి. 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్‌ని వేసుకోవాలి. ఒకసారి వాటర్ అంతా కూడా ఇలా మిక్స్ చేసుకొని, సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని, మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి.
10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే బగారా రైస్ అయితే చాలా చాలా మంచిగా రెడీ అయిపోయింది. రైస్ చూసారు కదా! ఎంత పొడి పొడిలాడుతూ బాగా చాలా వచ్చింది. మీరు కూడా డెఫినెట్‌గా ఒకసారి ట్రై చేయండి. 2 కూడా మంచి కాంబినేషన్ చాలా చాలా బావుంటుంది. చికెన్ కర్రీ కూడా గ్రేవీ కూడా చాలా బావుంటుంది టేస్ట్ అయితే. వీకెండ్‌లో ఇలా ట్రై చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుడ్ స్టైలింగ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.